నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధురంధర్ పార్ట్ 2 అలాగే టాక్సిక్. ధురంధర్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఎంత బ్లాక్ బాస్టర్ అయిందంటే బాలీవుడ్ చరిత్రలోనే నిజంగా రణ్వీర్ సింగ్ నటించిన సినిమా ఆయన కెరీర్లోనే కాదు బాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. జెన్యూన్గా ఈ మిగతా షారుఖ్ ఖాన్ సినిమాలాగా దంగల్లాగా లేనిపోని క్రియేట్ చేసేవైతే కాదు. సో ఎందుకంటే ఈ ధురంధర్ ఒక గూఢచారి, అంటే అది కూడా ఏంటి, శిక్ష పడ్డ ఖైదీ గూఢచారిగా మారి భారతదేశం కోసం అహర్నిశలు శ్రమించి అక్కడ చొరబడి వాళ్ళ మనిషిలాగా వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా భారత్కి అందిస్తూ ఉండే ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. బాగా సూట్ అయ్యాడు కూడా, బ్లాక్ బస్టర్ అయిపోయింది. అయితే కేజీఎఫ్తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ టాక్సిక్ కూడా రెండు ఒకే రోజు రిలీజ్ అయిపోతున్నాయి నెక్స్ట్ మంత్. సో దేని ఇంపాక్ట్ దేనికి ఉండబోతుంది అంటే, ఇది చాలామంది ధురంధర్ ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి దాని కలెక్షన్స్ భయంకరంగా ఉంటాయి, అది సూపర్. బట్ టాక్సిక్ ఇంతకుముందు యష్ కేజీఎఫ్ తర్వాత పెద్దగా ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు టాక్సిక్ కూడా భయంకరంగా ఉంటాయి కలెక్షన్స్. బట్ టాక్సిక్ అంత ఇది బాలీవుడ్ సినిమా కాబట్టి దానికి ఎక్కువ ఇమేజ్ ఉంటుంది. ధురంధర్ ముందు టాక్సిక్ తేలిపోతుంది. సౌత్ ఇండియన్స్ ఏమంటారు, ధురంధర్ ఇంకా హిట్ అయింది కాబట్టి 2 పెద్దగా ఏముండదు, ఈ మధ్యన పార్ట్ 2 అంతగా ఆకట్టుకోవట్లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. టాక్సిక్కే బాగుంటుంది ఎందుకంటే యష్ పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఒక పాన్ ఇండియా మూవీ వస్తుంది. ఆ తర్వాత రావణ్గా వస్తాడు అనుకున్నారు రామాయణ స్టోరీలో, అది ఇంకా రాలేదు కాబట్టి ఇది కూడా భయంకరంగా ఉంటుందని సౌత్ వాళ్ళు అంటారు. ఏది ఏమైనా సినిమాలో సత్తా ఉంటే అది టాక్సికా, ధురంధర్ 2వా, లేదంటే రీసెంట్గా వచ్చిన మ్యాడ్ 2వా కాదు. కంటెంట్ ఉండి మంచి స్క్రీన్ ప్లే టేకింగ్ అద్భుతంగా ఉంటే చిన్న సినిమా అయినా బ్లాక్ బాస్టర్ అయిపోవాల్సిందే. కంటెంట్ ఉండాలి, టేకింగ్ ఉండాలి, ఆ తరువాత ఆ పర్ఫార్మెన్స్ అనేది థర్డ్ ప్రయారిటీలోకి వెళ్ళిపోతుంది. సరైన కంటెంట్ అంటే మంచి కథనం, మంచి స్క్రీన్ ప్లే ఉంటే యాక్టింగ్ థర్డ్ ప్రయారిటీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే ఓపెనింగ్ అయితే కలెక్షన్స్ తీసుకురాగలవు స్టార్ డమ్ ఉన్న వాళ్ళకి, స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి. కానీ ఒక్కసారి కంటెంట్ మిస్ అయినా, స్క్రీన్ ప్లే మిస్ అయినా, సరైన టేకింగ్ లేకపోయినా ఏమీ ఆడవు. ఇప్పుడు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్, వరల్డ్ స్టార్ అయిపోయాడు ఆయన బాహుబలి తర్వాత. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అద్భుతంగా, కల్కి కానీ, సలార్ కానీ, సాహో కానీ అద్భుతంగా ఉన్నాయి. ఆయన కటౌట్ తగ్గ సినిమాలు. మరి రీసెంట్గా రాజాసాబ్ చూడొచ్చు ఒకసారి సినిమా, అంత డిజాస్టర్ అయిపోయిన సినిమా అయితే కాదు, కానీ ఎందుకు ఆడలేదు, నచ్చలేదు. అంటే అలాంటివి చాలా వచ్చేసాయి కాబట్టి ప్రభాస్ రేంజ్కి ఇది కరెక్ట్ కాదు అనుకున్నారు కాబట్టి చూడలేదు. చిన్న సినిమాగా వచ్చిన అంటే మెగాస్టార్ సినిమా అనుకోండి, అంటే పెట్టుబడి పరంగా పెద్దగా ఖర్చు పెట్టని సినిమా అయినా మన శంకర్ ప్రసాద్ చిరంజీవి గారి కెరీర్లో ఎంత కలెక్షన్స్ ఎలా వచ్చాయి. సో సినిమా కంటెంట్ ఉండాలి, కానీ ఒక సినిమా ఇంకోటి దానికి ఇంపాక్ట్ పడుతుంది, ఒకదానికి ఇంకోటి, అదేమి ఉత్త ట్రాష్. దాన్ని మైండ్లో పెట్టుకోవద్దు. కంటెంట్ ఉంటే 2 హిట్ అవ్వచ్చేమో ఎవరు చెప్పగలరు. ఎందుకంటే గతంలో పటాసు అలాగే టెంపరు ఒక 1 మంత్ గ్యాప్లో, లేదంటే 20 days 50 days గ్యాప్లో రిలీజ్ అయినా కంటెంట్ సేమే, కానీ టేకింగ్ స్క్రీన్ ప్లేలో బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో సినిమాకి ఏది పోటీ కాదు, హెల్దీ అట్మాస్ఫియర్తో కూడిన పోటీ. దట్స్ ఆల్.